ప్రతి కథలో ఒక భావముంటుంది. ప్రతి భావంలో ఒక ప్రపంచముంటుంది. ఇది మీ సీనియల్ కథలు, మీ మనసును తాకే కథలు. అది ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల పల్లె, గొల్లపల్లి. జనాభా 300. కరెంటు వస్తుంది పోతుంది. రోడ్డుంది, కాని రోడ్డులో గుంతలు ఉన్నాయి. మనుషులు మంచివాళ్లు, కాని పుకార్లు మరింత మంచివి. ఆ ఊళ్ళో రాఘవయ్య అనే రైతు ఉండేవాడు. పొలం 5 ఎకరాలు. అందులో 3 ఎకరాలు బ్యాంకు తాకట్టులో ఉన్నాయి. మిగతా 2 ఎకరాలలో మనసు పెట్టి వేసేవాడు. భార్య పేరు సుబ్బులు. నోరు చాలా వేగంగా పనిచేస్తుంది. కూతురు చిన్ని, 16 ఏళ్ళు. తెలివైనది. నాన్న పక్కని నీడలా ఉండేది. పక్కింట్లో పోలిశెట్టి. ఇతను రైతూ కాదు, వ్యాపారీ కాదు. ఊళ్ళో అందరి ఇళ్లకు వెళ్లి కూర్చుంటాడు. అందరి విషయాలు తెలుసు. తన విషయాలు మాత్రం తెలియవు, ఎందుకంటే తనకే తెలియవు. ఇంట్లో వంట చప్పుళ్ళు. సుబ్బులు పొయ్యిమీద కూర వండుతోంది. రాఘవయ్య వెలుపల బావి దగ్గర మొహం కడుక్కుంటున్నాడు. అబ్బో, ఈ చలిలో బావి నీళ్లు పోసావు సుబ్బులు, గుండె ఆగిపోతుందే. ఆగిపోతే మీ అప్పులు నేనే కట్టాలా? అందుకని ఆగొద్దు. పెళ్ళాం కాదు, వడ్డీ వ్యాపారి. అప్పుడే పోలిశెట్టి గేటు తోసుకుని వస్తాడు. రాఘవన్నా, విన్నావా? పోలిశెట్టి, ఇంకా 7 గంటలు కాలేదు. ఏ పుకారు తీసుకొచ్చావు? పుకారు కాదన్నా, నిజం. ఊళ్ళో అమ్మోరు వస్తుందట. ఏవన్నావు? అమ్మోరా? అవునా వదినా, పైనుండి ఒక వ్యాపారి వస్తున్నాడట. ఊళ్ళో గుడి పక్కన పెద్ద భూమి కొనాలట. అక్కడ కొత్త కంపెనీ పెడతాడట. మనందరికీ ఉద్యోగాలు వస్తాయట. అమ్మోరు అంటే దేవత అనుకున్నా, నువ్వు వ్యాపారి అన్నావు. అదే మాట. వ్యాపారి అంటే పైన ఉండేవాళ్లు కదన్నా, అందుకే అమ్మోరు అన్నా. పోలిశెట్టి, నీ తెలివికి మా ఊరు రక్షించబడాల్సిందే. సాయంత్రం మర్రి చెట్టు కింద పెద్దలు కూర్చున్నారు. సర్పంచ్ వెంకటేశ్వరరావు మధ్యలో కూర్చున్నాడు, పంచె సర్దుకుంటూ. సరే, అందరూ విన్నారు. నగరం నుండి రమేష్ గుప్తా అనే వ్యాపారి రేపు వస్తున్నాడు. మన గుడి పక్కన పాడుపడిన నేల ఉంది కదా, అది కొనాలట. కొంటే మనకేమొస్తుందయ్యా? ఫ్యాక్టరీ పెడతాడట. 10 మందికి ఉద్యోగాలు. 10 మందా? మన ఊళ్ళో 300 మందున్నారు. కాని సర్పంచ్ గారు, ఆ నేల గుడి పక్కన ఉంది. పూర్వీకులు వదిలిపోయిన నేల. దానిలో చెట్లున్నాయి, పక్షులున్నాయి. రాఘవ, పురోగతి కావాలంటే త్యాగం అవసరం. పురోగతి అంటే చెట్లు కొట్టేయడం కాదు సర్పంచ్ గారు. రాఘవన్నా, అంత సీరియస్గా అనకు. నేనొక ఐడియా చెప్తా. మనం ఆ వ్యాపారికి బిర్యానీ పెట్టి ఆహ్వానిద్దాం. పొట్ట నిండితే మనసు మారుతుంది. పోలిశెట్టి, నీ ఆలోచనలు అన్నం తినగానే వస్తాయా? అన్నా, నా ఆలోచనలు అన్నం తినకపోయినా వస్తాయి, కాని అన్నం తిన్నాక పనిచేస్తాయి. నాన్నా, మీరు సర్పంచ్తో అట్లా మాట్లాడ్డం సరైనదా? సరైనదేమో కాదేమో తెలీదమ్మా, కాని మనసులో ఉన్న మాట చెప్పాను. మనసులో మాట చెప్పే అలవాటు తగ్గించుకోండి. సర్పంచ్ మనకు మంచిది చెయ్యడు, అంతే. సుబ్బులు, అప్పు తీర్చాలంటే డబ్బు కావాలని తెలుసు. కాని ఆ చెట్లు కొట్టేస్తే మన పొలానికి నీళ్ళెక్కడ నుండొస్తాయి? ఆ చెరువు నిండుతుందా? నేను వ్యతిరేకిస్తున్నాను, ఎందుకంటే ఆ నీళ్ళ కాపాడుకుంటేనే మన పొలం బతుకుతుంది. మన పొలం బతికితేనే మనం బతుకుతాం. నాన్నా, నేనొక పని చెయ్యనా? ఏమిటమ్మా? రేపు ఆ వ్యాపారి వస్తాడు కదా, నేను మన ఊరి నీళ్ల గురించి, చెట్ల గురించి ఒక చార్ట్ తయారు చేస్తాను. స్కూల్లో నేర్పించారు, పర్యావరణ సర్వే అని. దానిని చూపిస్తే ఆయన మారవచ్చు. రాఘవయ్య కూతుర్ని చూశాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. నీకు చదువు నేర్పించడానికి అప్పు చేశాను చిన్ని. ఇప్పుడు ఆ చదువే మన పొలాన్ని కాపాడుతుంది. మరుసటి పొద్దున పోలిశెట్టి ఇంట్లో. అతని భార్య రత్నమ్మ. అతన్ని చూసి గుండె ఆగినట్టయింది. ఎందుకంటే పోలిశెట్టి తెల్లబట్టలు వేసుకున్నాడు. తలకు అత్తరు రాసుకున్నాడు. ఏమిటిది? పెళ్ళికి వెళ్తున్నావా? పెళ్లి కాదు రత్నమ్మా, పెద్ద వ్యాపారి వస్తున్నాడు. నేనే వెళ్ళి స్వాగతం చెప్తా. ముందు నాకు పరిచయమైతే వ్యాపారం చెయ్యవచ్చు. నువ్వు చేసే వ్యాపారమేమిటో ముందు చెప్పు. అది అన్నీ చెయ్యవచ్చు. ఇటుకలు అమ్మవచ్చు, కలపమేకులు అమ్మవచ్చు, పొట్టేళ్లు అమ్మవచ్చు. పొట్టేళ్ళు? మనకు పొట్టేళ్ళు లేవు. లేకపోయినా పర్వాలేదు రత్నమ్మా, ముందు పరిచయం అవ్వాలి కదా, తర్వాత ఆలోచిద్దాం. రత్నమ్మ నుదుటిన చెయ్యి వేసుకుంది. బస్టాప్ దగ్గర వ్యాపారి రమేష్ గుప్తా దిగాడు, సూట్కేస్ పట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ. పోలిశెట్టి పరిగెత్తుకొచ్చాడు.
చేతిలో పూలగుత్తి పట్టుకుని. నమస్తే జీ, వెల్కమ్ టు గొల్లపల్లి. ఆప్ కాన్ హై? ఏమన్నాడో అర్థమైంది. నన్నే అడిగాడు. నేనే అన్నట్టు చెప్తున్నాడు. సర్పంచ్, నేనే సర్పంచ్. పోలిశెట్టి, సర్పంచ్ అన్నొచ్చాడు. ఇదిగో సర్పంచ్. నమస్కారం. నేను ఆర్జీ ఇన్ఫ్రా నుండి వచ్చాను. మీ ఊరు పక్కన 10 ఎకరాల నేల కావాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీ పెడతాం. ఊళ్ళో 20 మందికి పని దొరుకుతుంది. చాలా సంతోషం. మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్క నిమిషం. మీరు చెప్పిన నీల అది గుడి పక్కన ఉంది. దానిలో అరటి తోటలున్నాయి, వేప చెట్లున్నాయి. ఆ చెట్లు మన చెరువుకు నీరిస్తాయి. ఆ చెరువు నీరు మన పొలాలకు వెళ్తుంది. మీరు ఫ్యాక్టరీ పెడితే ఆ చెట్లు పోతాయి. కానీ మేం రీసైక్లింగ్ చేస్తాం. ప్రకృతికి హాని కాదు. ఫ్యాక్టరీ కడతారు, రోడ్డు వేస్తారు, చెట్లు తొలగిస్తారు. కొన్నేళ్లకు ఫ్యాక్టరీ మూసేస్తారు. కాని చెట్లు మళ్ళీ రావు. రాఘవన్న, ఇప్పుడు ఈ మాటలు అవసరమా? అవసరం లేకపోతే ఆపుతా పోలిశెట్టి. అప్పుడు చిన్ని లోపలికి వచ్చింది, చేతిలో రోల్డ్ పేపర్ పట్టుకుని. నమస్కారం అంకుల్. నా పేరు చిన్ని. 10వ తరగతి చదువుతున్నాను. ఇది మన పల్లె పర్యావరణ సర్వే. నేనే తయారుచేశాను. మన ఊళ్ళో 47 పెద్ద చెట్లున్నాయి. అందులో 23 గుడి పక్కనున్న నేలలో ఉన్నాయి. ఆ చెట్లు సంవత్సరానికి 18 లక్షల లీటర్ల నీటిని నీళ్ళలో ఇంకింపజేస్తున్నాయి. మన చెరువు 90% అక్కడ నుండే నిండుతుంది. చెట్లు పోతే చెరువు ఖాళీ అవుతుంది. చెరువు ఖాళీ అయితే 60 రైతు కుటుంబాలు నష్టపోతాయి. హాల్లో అందరూ అవాక్కయ్యారు. ఇది నువ్వు చేశావా? అవునంకుల్. నేను చాలా ఊళ్లకు వెళ్ళాను. ఎక్కడా ఇట్లాంటి డేటా ఎవరూ చూపించలేదు. గుప్తాగారు, నేను పోలిశెట్టి. మీతో ఒక వ్యాపారం చెయ్యాలి. ఏ వ్యాపారం? మీరు ఫ్యాక్టరీ పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నేను మీకు లోకల్ ప్రోడక్ట్స్ సప్లై చేయగలను. ఈ ప్రోడక్ట్స్? అది ఉంటాయి, చెప్తా. ఇప్పుడు కాదు. ఒక్క పని చెయ్యి. ఆ అమ్మాయి పేపర్లో ఉన్న డేటా దాన్ని డిజిటల్గా తయారు చెయ్యి. నా కంపెనీకి అవసరం పడవచ్చు. అయ్యో, నాకు కంప్యూటర్ రాదే. వస్తుంది. నా దగ్గరే ఉంది, చిన్ని అని. అదే రాత్రి సర్పంచ్ వెంకటేశ్వరరావు రాఘవయ్య ఇంటికి వచ్చాడు. రాఘవ, మాట్లాడాలి. నువ్వు నేడు చాలా తెగింపు చేశావు. తెగింపు కాదు సర్పంచ్ గారు, నీల కాపాడాలని చెప్పాను. నాకు తెలుసు. నీకు అబద్ధం చెప్పను రాఘవ. ఆ ఫ్యాక్టరీ వస్తే నాకు కమిషన్ వస్తుంది. అందుకే. అర్థమైంది. కాని ఆ పిల్ల చూపించిన డేటా చూశాక నాకు మనసు మారింది రాఘవ. నిజంగా చెప్తున్నా. సర్పంచ్ గారు, ఒక మనిషి తప్పు చేయడం తప్పు కాదు. తప్పు తెలిసాక మారడమే అసలు శక్తి. రాఘవ, నువ్వు రైతువి. కాని నీ బుద్ధి రాజుబుద్ధి. రాజుబుద్ధి ఉన్న రైతు కడుపు నింపుకోలేకపోతున్నాడు సర్పంచ్ గారు. అప్పు తీర్చాలింకా. 3 రోజులు గడిచాయి. రాఘవయ్య పొలంలో పనిచేస్తున్నాడు. చిన్ని పరిగెత్తుకొచ్చింది. నాన్నా, నాన్నా, ఏమైందమ్మా? రమేష్ అంకుల్ ఫోన్ చేశారు నాన్నా. ఆయన ఫ్యాక్టరీ వేరే చోట పెడుతున్నారు, మన ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో. కాని ఏమిటి? నేను చేసిన సర్వే చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. మన ఊళ్ళో చెట్లు, చెరువు, పొలాలు అన్నీ చూసి ఎక్కువ టూరిజం చేయవచ్చు అన్నాడు. అంటే మన ఊరికి పర్యాటకులొస్తారు. మనం మన పల్లె చూపిస్తే డబ్బులొస్తాయి. మన పల్లె చూపిస్తే డబ్బులా? అవునాన్నా, మన మర్రి చెట్టు, చెరువు, పచ్చని పొలాలు ఇవి నగరం వాళ్లకు లేవు. వాళ్ళు డబ్బులు పెట్టి చూడ్డానికొస్తారు. ఈ మట్టి విలువ నాకు తెలుసమ్మా, కాని అది లోకానికి చెప్పడానికి నువ్వు కావాల్సి వచ్చావు. అన్నలు, నేను ఎకో టూరిజంలో చేరాను. ఏమి చేస్తావు? నగరం నుండి వచ్చే వాళ్లకు గైడ్గా వెళ్తాను. ఊరు చూపిస్తాను. ఊరు చూపించడానికి ఊరు తెలియాలి కదా పోలిశెట్టి. నాకు తెలుసన్నా, ఈ చెరువు చుట్టూ ఎన్నిసార్లు తిరిగాను. తిరగడం వేరు, చెప్పడం వేరు. నేను ప్రాక్టీస్ చేస్తా. రత్నమ్మకు ప్రతిరోజు గైడ్ చేసి చూపిస్తా. నాకు మా ఇల్లు కూడా సరిగ్గా చూపించవు. పర్యాటకులకు ఊరు చూపిస్తావా? అందుకే ప్రాక్టీస్ చేస్తా అన్నా. పొద్దు గుంకుతోంది. రాఘవయ్య, సుబ్బులు, చిన్ని మర్రి చెట్టు కింద కూర్చున్నారు. చెరువులో నారింజ రంగు నీడలు పడుతున్నాయి. ఏవండి, ఇప్పుడు అప్పు తీరుతుందా? తీరుతుందిలే సుబ్బులు, కాని అది ముఖ్యం కాదిప్పుడు. మరి ముఖ్యమేమిటి? ఈ చెట్లు నిలబడ్డాయి. ఈ చెరువు నిండుగా ఉంది. మన పిల్ల చదువు పనికొచ్చింది. ఇవి చాలు. నాన్నా,
మీరు ఒక్కొక్కసారి అర్థమవ్వరు, ఒక్కొక్కసారి అన్నిటికంటే ఎక్కువ అర్థమవుతారు. అదే జీవితమమ్మా. అర్థమైనంత వరకు నడవడం, అర్థం కానప్పుడు ఆగడం, మళ్ళీ నడవడం. పోలిశెట్టి పరిగెత్తుకు వచ్చాడు, చేతిలో మొబైల్ పట్టుకుని. రాఘవన్న, రమేష్ గుప్తా వాట్సాప్లో మన ఊరి ఫోటో పంపమన్నాడు. పంపు. అది నాకు వాట్సాప్లో ఫోటో పంపడం రాదు. ఇటివ్వు పోలిశెట్టి అంకుల్. నువ్వు లేకపోతే మన ఊరికి ఏమయ్యేదో. గొల్లపల్లి ఆ రోజు నుండి మారింది. ఎకో టూరిజం మొదలైంది. నగరం నుండి మనుషులు వచ్చారు, పచ్చని పొలాలు చూడటానికి, మర్రి చెట్టు కింద కూర్చోవటానికి, చెరువులో పడవ తొక్కడానికి, పల్లె అన్నం తినడానికి. రాఘవయ్య అప్పు తీరింది. సుబ్బులు నోరు తగ్గలేదు, కాని మొహంలో వెలుతురు వచ్చింది. చిన్ని జిల్లా కలెక్టరేట్లో ఇంటర్న్షిప్ సంపాదించింది. పోలిశెట్టి నిజంగా గైడ్ అయ్యాడు. కొంచెం తడబడుతూ, కొంచెం నవ్విస్తూ, కాని మనసారా. సర్పంచ్ వెంకటేశ్వరరావు తర్వాతి ఎన్నికల్లో గెలిచాడు. ఈసారి కమిషన్ కోసం కాదు, ఊరు కోసం. ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే, డబ్బు కోసం నేలను అమ్మకు. నేల నుండే డబ్బు పుట్టిస్తే అది శాశ్వతం. చదువు పొలాన్ని కాపాడుతుంది, పొలం చదువుకు తిండి పెడుతుంది. మారడానికి సిద్ధంగా ఉన్న మనిషి నిజమైన నాయకుడు. ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మన పల్లె కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.